అన్నేళ్ళు ఎలా ఉన్నారు మీరు 12 ఏళ్ళు 2012 నుంచి అనుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే 12 ఏళ్ళు తర్వాత కూడా మీరు చూశారు నా వ్యాపారం ఆపుకున్నాను ఆయన వల్లే 88 ఏళ్ళు నా వ్యాపారం ఆయన వల్ల ఆపేసి ఆయన వల్ల ఆపా నేను అది అర్థం కాదు ట్రావెల్స్ ఎందుకు మూతపడింది ఒక బ్రాండ్ రోడ్డు మీద వెళ్తా ఉంటే అది ఒక చూస్తూ ఉంటారు బస్సును ఎక్కినా ఎక్కకపోయినా కూడా ఆయన వల్ల ఆపేసాం ఆయన కొడుకు వల్లే ఆ రోజు కేసీఆర్ ట్రావెల్స్ మూసాం ఏమైంది రకరకాల కారణాలు దానికి ఆయన చేసిన పనుల వల్ల కానీ ఏదన్నా కానీ యాక్చువల్గా నా మీద చేసిన దీనివల్ల తర్వాత కూడా నిజం చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చెప్పకూడదు అది కొన్ని నాకున్న ప్రిన్సిపల్స్ వల్ల నేను చెప్పను ఇష్టం లేని కాపురం చేశారు టీడీపీలో మీరు ఇన్నాళ్ళు ఇష్టం లేదన్నా కానీ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇప్పుడు నాదేంటంటే నేను ప్రిన్సిపల్స్ మీద వాల్యూస్ మీద ఎథిక్స్ మీద ఐడియాలజీ మీద నడుస్తాను నేను అట్లా ఉంటాడేమో అని అనుకునేవాడిని లోపలికి వెళ్ళే వరకు నేను ఈ బాధ్యతలు టేకప్ చేసే వరకు కానీ ఆయన ఈ టీడీపీని ఎన్టీ రామారావు గారు ఐడియాలజీతో పెట్టాడు ఏది తెలుగువారి ఆత్మగౌరవనో లేకపోతే పేదవాడి కోసమో లేకపోతే వెనకబడిన వర్గాల కోసం దళితుల కోసం పెట్టాడు ఆయన ఐడియాలజీ నుంచి టోటల్గా డివైడ్ చేసాడు ఈ పార్టీని శాంతం ఈ పార్టీని ఆయన ఏం చేశాడంటే కాల్ మనీ వ్యాపారస్తులకి ప్యాకాట్ క్లబ్లు నడుపుకునే వాళ్ళకి బ్రోతల హౌస్లు నడుపుకునే వాళ్ళకి భూ కబ్జాదారులకి బ్లాక్ మెయిలర్లకి వాళ్ళకి అప్పచెప్పేసాడు ఈ పార్టీని సో ఏంటంటే ఆయనకి పవర్లో ఉండటం ఒకటే ఐడియాలజీ అయింది ఓకే సో అక్కడి నుంచి కూడా నాకు నేను యాక్చువల్ 19లో కూడా ఎండింగ్లో ఎవరిని నిలబెట్టుకొని నేను తప్పుకుంటా అన్నా అప్పటికి ఆయన సర్వేలు ఉన్నట్టున్నాయి ఓకే ఆయన ఓడిపోతున్నాడని ఇది ఒక్క సీట్కి వెళ్తుందని నాకు తెలుసు యాక్చువల్గా శ్రీకాకుళం గుంటూరు కూడా ఫ్లూఫ్లో గెలిచినాయి ఓకే మీకు ఏ సర్వే తీసుకున్నా ఒక సీట్ వస్తుందని అప్పుడు చెప్పినాయి ఎంపీలో ఒకటే వస్తుంది విజయవాడ అది విజయవాడ అని చెప్పేవాళ్ళు అప్పుడు సర్వేల్లో సో ఆయన తెలుసు అందుకే ఆయన నువ్వే ఉండాలి లేకపోతే మొత్తం పోతుందని చెప్పి నన్ను ఉంచమన్నాడు సరే కాదనలేక ఉంచున్నాం అయితే ఎప్పుడు కూడా నాకు ఆయన పద్ధతిలో నాకు అంటే ఒక పార్టీని నడపాలంటే సావధాన భేద దండోపాయాలు ఉండాలి ఒక సర్కస్లో నక్కలు ఎలుకలు పిల్లులు సింహాలు ఉన్నట్టుగానే పార్టీలో అన్ని రకాలు ఉంటాయి అందరూ కేసీఆర్ నానిలాగా ఉండాలి కేసీఆర్ లాగానే కట్ త్రోట్ లాగా ఉండాలి అంటే కేసీఆర్ ట్రావెల్స్ నడిపినట్టే పార్టీని నడపాల్సి వస్తుంది కుదురుతుందా అలాగా కుదరాలి కదా ఎందుకంటే మీకు దిస్ ఈజ్ పొలిటికల్ పార్టీ అంటే మీరు నేను చెప్పిన కేటగిరీలు కానీ అమ్మేసుకుంటా అంటే నాలాంటి వాళ్ళు అయితే ఉండరు అడ్జస్ట్ అవ్వరు నువ్వు నడుపుకోవచ్చు వాళ్ళతో నడుపుకోవచ్చు నువ్వు ముందే చెప్పాలి అది నీలాంటి వాళ్ళు పనికిరారు మాకు వాల్యూస్ ఉన్నవాళ్ళు ఎథిక్స్ ఉన్నవాళ్ళు మారల్స్ ఉన్నవాళ్ళు ప్రిన్సిపల్స్ ఉన్నవాళ్ళు నాకు కావాల్సిన కాల్ మనీ గాళ్ళు సెక్స్ ర్యాకెట్ గాళ్ళు బ్రోతల హౌస్ వాళ్ళు ప్యాకెట్ క్లబ్ వాళ్ళు ఈ బ్లాక్ మెయిలర్సు ఈ దందాలు చేసిన వాళ్ళు కావాలంటే మా దాన్ని మేము చూసుకుంటాం కదా పెద్ద ఇష్యూ ఆ పార్టీ వీళ్ళందరూ ఆ పార్టీ మీరు చెప్తున్నట్టుగా 22 ఏళ్ళ పాటు అధికారంలో ఉంది 22 ఏళ్ళు మాత్రమే ఉందంటున్నాను మీరు 22 ఏళ్ళు ఉందంటున్నారు నేను 22 ఏళ్ళు మాత్రమే ఉందంటున్నా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అంత ఉంది అసలు కంటిన్యూస్ చేయాలి కదా ఇప్పుడు అక్కడ మన ఉన్నాడు కదా ఒరిస్సా చీఫ్ మినిస్టర్ పట్నాయక్ గారు ఆయన కంటిన్యూస్గా రూల్ చేస్తున్నారు కదా ఎందుకంటే ఆయన ప్రిన్సిపల్స్తో వాల్యూస్తో మోరల్స్తో పేదవాళ్ళ కోసం సమాజం కోసం రాష్ట్రం కోసం పనిచేస్తాడు కాబట్టి కంటిన్యూస్గా ఉన్నాడు ఆయన ఎవరు కొట్టలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు ట్రై చేశారు ఆ రోజు కాంగ్రెస్ యూపీఏ ట్రై చేసింది ఎన్డీఏ ట్రై చేస్తుంది ఎవరో కూడా ట్రై చేస్తున్నారు సో ఆయన కలకాలం ఉంటున్నాడు ఆయన పెద్ద డబ్బు ప్రభావం కూడా అక్కడేం కనపడుతున్నారు ఓకే ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అని లేవు అక్కడ ఆయన ప్రోత్సహించారు